హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. టుడే ఈరోజు నేను కొరియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా ఉంటుందో తెలీదు. నేను బాగా గూగుల్లో రివ్యూ చూసుకొని వెళ్తూ ఉంటే, అంటే గూగుల్లో రివ్యూ చూశాను, అందులో మాత్రం చాలా బాగుంది. డిషెస్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. సో ఒకసారి వెళ్ళి తిందాం, చూద్దాం ఎలా ఉందో, ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. లెట్స్ మీట్ యూ ఇన్ ద రెస్టారెంట్. బాయ్. Have friends? Is she your friend? చూసారా, ఆ క్యాట్ చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఏం చిన్నది, ఇంకొకటి వైట్ కలర్ లోపల పడింది, ఇలా లుక్ ఇస్తుంది. లుక్ చూడండి, బస్ స్టాండ్ కింది మార్కెట్ దగ్గర ఉంటుంది. ఇది రాసింది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి 2 minutes walk. నేనైతే వచ్చేసంటే ట్రైన్లో దిగాను. 2 minutes walk. లెట్స్ మీట్ యు అట్ ద రెస్టారెంట్. బాయ్. ఇది క్వీన్సీ మార్కెట్. ఆ రెస్టారెంట్ అదిగో అక్కడ ఉంటుంది. లెట్స్ గో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆ ఫుడ్ నేను వీడియోలో చూసినప్పుడు ఎంత బాగుందండి. వీడియో కాదు, ఫొటోస్లో, వెబ్సైట్లో ఫొటోస్లో చూసాను. చూడగానే ఎమ్ము ఉంది. చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ అదిగో అలా బిల్డింగ్స్లలో కింద చిన్నగా అనిపిస్తుంది, బట్ చాలా పెద్దగా, లోపల చాలా బాగుంటుంది. చిన్న నోరు తిరగట్లేదు, లోపల చాలా బాగుంటుంది. అంబియన్స్ చాలా బాగుంటుంది. హే, ఈ తాతను చూడండి. తాత కాదు, చూడండి ఎంత పెద్దగా ఎట్లున్నాడు. ఈయన షూ చూడండి, అసలు తందామా? ఓ, మట్టి కాదు ఇది. మట్టి కాదు ఇది, ఇనుమంటారు చూడండి. దీని టైపు నేను పెట్టను. ఓకే, కామెడీ చేసింది చాలు కానీ వెళ్దాం. అదిగో అక్కడ ఉంది కాయ్ ఏదో. నేను ఇక్కడ చాలా రకాలు పలుకుతారు కదా ఇంగ్లీష్ అంటే, ఇక్కడ కదా ఎక్కడైనా కాయ్ సంథింగ్. సర్లేండి, వచ్చేసా. పరిగెత్తు, మనకు మళ్ళీ క్లాస్ ఉంది, ఈవినింగ్ టైం అయిపోతుంది. ఓకే, ఆకలేస్తుంది చూడండి. ఇది పెన్సీ మార్కెట్. ఎండ చూడండి. ఓకే, దిస్ ఈస్ ద రెస్టారెంట్. లెట్స్ ఇన్సైడ్. లెట్స్ గో ఇన్సైడ్. నో పబ్లిక్ రెస్టారెంట్స్. చూసారా అంబియన్స్ ఎలా ఉందో. మందు షాపు, ఇక్కడ మందులు ఇస్తారు. అసలు ఆ బుద్ధుని చూడండి, అసలు వావ్, లఫింగ్ బుద్ధ. ఇది కౌంటర్. ప్లీజ్ వెయిట్ టు బి సీటెడ్ అంటారు. ఇది టేబుల్స్. అసలు చూడండి ఎంత బాగుందో. వావ్, అసలు వాట్ అన్ అంబియన్స్. అందుకే ఇలా పెడతారు. ఎక్కడ కూర్చున్నాం? ఇక్కడ కూర్చున్నాను. ఇది చూడండి అసలు ఎలా ఉందో మెన్యూ. మనం ఇప్పుడు ఏం చెప్తామంటే, మనం అసలు డ్రంకెన్ నూడిల్స్ ఒకటి చెప్తాం. చీజ్ ఉంటుంది ఇక్కడ, చీజీ కార్న్ ఒకటి చెప్తాం. మందంట, డంప్లింగ్స్, కొరియన్ మందు వద్దు. మాస్టర్ చాంగ్ చికెన్ అండ్ స్వీట్స్. ఒక స్వీట్ చెప్దాం. ఓకే, మార్చా ముంచ్కిన్స్. సారీ, నో అఫెన్స్, తప్పు చదివితే. డార్క్ చాక్లెట్ టోర్టీ, పింక్ లేడీ. ఇవన్నీ డ్రింక్స్. ఓకే, మెకిమోనో అంట. చాలా బాగున్నాయి. నేనేం కనిపించట్లేదు, అస్సలు కనిపించట్లేదు. సో ఇంకా నేను మెన్యూ చూసేసి కొంచెం ఆర్డర్ చేసి ఫుడ్తో మీ ముందు కనిపిస్తాను. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి లైటింగ్ అన్నది. ఇంక ఇక్కడ రెస్టారెంట్స్ అలాగే ఉంటాయి. సో ఓకే, లెట్స్ మీట్ యూ విత్ ద ఫుడ్. ఓకే, ఫుడ్ చూసారా? ఓకే,
Can I get drunken noodles? Are you good with spicy? Yes. It is very spicy. Yeah, very spicy, yes. Don't add any shrimps. I'm okay with chicken. You want it with chicken? Chicken, yes. And the cheesy corn. Also, the coconut ice cream. The coconut ice cream, you want it at the end or at the same time? At the end. Okay. That's it for my... ఏమన్నా మాట్లాడదామంటే నా మొక్కలు తెచ్చి అసలు గుడ్డి మబ్బులో కూర్చోబెట్టినారు. గుడ్డి మబ్బులు ఎలా తింటారయ్యా? ఏం చేస్తాం, కెమెరా సెట్ చేసుకుంటాను నాగండి. ఎస్ ఓకే, కెమెరా సెట్ చేస్తే మీరు నన్ను చూడలేరు. పోతుంది. యాక్చువల్గా అయితే నన్ను గుడ్డి మబ్బులో కూర్చోబెట్టారు. పొయ్యి ముందు ఫోటో తీసుకుంటాం, పక్కా తీసుకుంటాం. ఫోటో తీస్తారో అని అడుగుతా, అని అడిగితే వాళ్ళ చేతి ఇలా తీసుకుంటాను. ఇలా పోయి అని చూడ ఆ అమ్మాయి చూడుతుంది, పక్క ఫోటో తీసుకోవాల్సిందే. ఫోటో తీసుకోకపోతే అసలు ఫీలింగ్ ఉండదు. నేనైతే ఒక ఫోటో తీసుకోవాలి. ఓకే ఓకే సార్, కొంచెం మాట్లాడుతున్నాం. Baby, you give me ice and fire.
వాష్రూమ్లో మెంతాకు దొరకదు. చూడండి అసలు ఓకే ఓకే ఇది తింటే నా ముఖంలో తింటే తినడానికి లైట్ లేదయ్యా, ఏం చేయను. ఫస్ట్ మనం ఇది ట్రేస్ చేద్దాం. వాళ్ళు ఆమె వచ్చి అడిగింది ఫస్ట్ ఎలా ఉంది అని. cheesy. అంత కామెడీ కామెడీ అవుతుంది వీడియో. కానీ చెప్పగా ఒక పర్సన్ వస్తే పొట్ట సరిపోదు, ఒకటి తినచ్చు. నేను కంచమేంటి ఇంత ఉంది అంటారు చూడండి, బ్రహ్మానందం అట్టుంది. ఇప్పుడు నా పరిస్థితి అది. కంచమేంటి ఇంత ఉంది, కంచమే కాదు కంచంలో ఫుడ్ కూడా అంతే ఉంది. అదిపోయింది. ప్యాక్ చేయించుకుంటారు చూడండి, ఇంతవరకు తింటారు. ప్యాక్ చేయించుకొని రాత్రి తింటా. మనం 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 అంతే పాడేయలేము. ప్యాక్ చేసుకొని రాత్రి తింటే మళ్ళీ రాత్రి వండుకుంటే పని ఉండదు. ఫస్ట్ టైం నా జీవితంలో అన్నంలో ఏర్పరచుకోకుండా తింటాను, ఫుడ్లో ఏర్పరచుకోకుండా తింటాను. ఏమన్నా ఉన్నాయా, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు ఇవన్నీ ఏర్పరచుకొని తింటా నేను. ఫస్ట్ టైం అందులో ఏ గెట్టు ఉందో తెలియదు, ఏదేదో క్రంచీ ఉంది, లేకపోతే ఏంటేటో స్పైసీ ఉంది, చికెన్ ఉంది, ఎర్రగడ్డలు ఉన్నాయి, ఎర్రగడ్డ మీన్స్ ఆనియన్, తర్వాత క్యాప్సికమ్ ఉంది, ఇంకోటి ఏదో రూరా వచ్చింది కొరికేటప్పుడు ఏవో. కానీ బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. కానీ ఏంటంటే గెట్టంతా ఉంది అందులో. వెజిటేరియన్స్కి అయితే పండగ. ఈ చీజ్ కార్న్ మాత్రం నాకు నచ్చినవే ఉన్నాయి. కొంచెం కార్నర్లో కొంచెం ఉప్పు వేస్తే ఉడికితే బాగుండు, కానీ మిగిలినంతా అదిరిపోయింది. ఎందుకంటే నేను నాకు స్వీట్ కార్న్లో ఉప్పు వేసి ఉడకబెడితేనే ఇష్టం. ఇలా బీఫ్ వస్తుందేమో ఉప్పేలా. ఎప్పుడు తీపి తింటారు వీళ్ళు, చాలా వెళ్దాం అంటే షాప్లోకి తీగా చక్కెర నోట్లో వేసుకున్నట్టు తింటారు వీళ్ళు. అన్నీ కారం తినరు. మళ్ళీ ఎక్కడ మీకు ఇక్కడ కారమే దొరికి సాగు.
ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఇల్లు కారం తిన్నాను అనమాట. నువ్వు ఎక్కడికో కారం అస్సలు దొరకదు. ఓకే ఓకే, వీడియోలో తినకూడదు. ఒడియాలు బాగున్నాయి. ఈ వీడియో చూసి తినేటప్పుడు సౌండ్లు చూసి పంది తిన్నట్టు తింటాను అయితే అనుకోకండి ప్లీజ్. నేను చాలా నీట్గా చాలా పద్ధతిగా తింటున్నాను. దయచేసి అలా అనుకోకండి. వీడియోలో అయితే వెళ్ళిపోతుండదు. వాళ్ళు రెస్టారెంట్ ఎప్పుడు తినేదాకా అప్పుడు మాట్లాడతాను. కానీ ఇది తింటే అది తింటాం. క్వాంటిటీ అంత ఉంది, మన పొట్ట ఇంత ఉంది. ఆ రీల్ వేసుకోవాలి, కంచమేంటి అంత ఉంది అన్న రీల్ వాడాలి. చిచి పాఠం కాదే చెయ్యాలి. బట్ ఐ సజెస్ట్ సో యమ్మీ. ఇట్స్ పర్ఫెక్ట్, సో యమ్మీ. I liked it. You want me to send the coconut ice cream now? Or No. like 5 minutes? Can I can't eat this much, so can I pack it? Yeah. You want to go right now or like 5 minutes? Let me. Yeah. Thank you so much, and thank you so much for the delicious food. Thank you. I can't eat. ఇంకొంచెం మంచిగా నడవాలి. నేను తింటాను ఒకసారి. అది కూడా ఒక మంచి రాత్రి క్లాస్ అయినా తిన్నా. నాకు కోకోనట్ వచ్చినాక మళ్ళీ మాట్లాడతాం. బాల్స్ ఇచ్చారు. ఈ బాల్స్తో మనమే నింపుకొని ఇంటికి పట్టుకొని పోవాలి. నేను తినలేను. బాగున్నాయి బాల్స్, అల్యూమినియం. సో ఇప్పుడు నేను అంతా తీసేసి బౌల్స్ వేసేసి ఇంకా ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పాను. ఐస్ క్రీమ్ తినేద్దాం. మనం ప్యాక్ చేసుకోవాలి. తీసుకెళ్ళి ఎవరైనా తింటారా? అది కూడా రెండు వస్తువులు. అది నాకు అమ్మ ఉచితం మళ్ళీ ప్యాక్ చేశాను. ఇది ప్యాక్ చేసి లోపల కోకోనట్ వచ్చింది. కోకోనట్ ఐస్ క్రీమ్. మన ఊర్లో ఏ మూలనైనా సరే ఇట్లాంటి కోకోనట్ ఐస్ క్రీమ్ చూసారా? ఇలా ఉంటుందండి. ఓకేనా? అట్లా ఉంటుంది, తీయగా ఉంటుంది. లెట్స్ ఇంకో స్పూన్ ఇది ఇచ్చారు. మళ్ళీ షిట్ దాన్ని తగిలింది. సో ఇది ట్రై చేద్దాం. కోకోనట్ వరకు ఓకే, మళ్ళీ బనానా ఎందుకు? ఐ హేట్ బనానా. సో ఇది నా మొహం చూపిస్తా. యమ్ ఇట్లా ఉంటుందండి సెల్ఫ్ బ్లాగులు తీసుకుంటే. యాక్చువల్గా బాగుంది, ఇది కూడా బాగుంది. ఐస్ క్రీమ్ బాగుంది, కానీ బనానాసే తినాలా? దీన్ని ఇలా కూడా తింటారా బనానాస్ని? తిన్నాం. అసలు వీడియో అంతా నా ముఖమే రావడం వెళ్ళి ఎందుకు అట్లీస్ట్ ఐస్ క్రీమ్ తింటూ అన్నా తెలుగు పోతుందంటే నాకు తెలియకుండా అంటే అక్కడ నమ్ముతుంది, అక్కడ నమ్మకం ఉంది. కలిసిపోయారు ఒకలో. ఇది నేను తిన్నాను. డ్రంకెన్ నూడిల్స్, చికెన్, చీజీ కార్న్, కోకోనట్ ఐస్ క్రీమ్. బట్ నేను మీకు తిరిగి చూపించాను. హాయ్, చూసారు కదా? ఫుడ్ మాత్రం యమ్మీ ఉంది, కానీ ఆ ఐస్ క్రీమ్ అత్తిపోయింది. బట్ ఐస్ క్రీమ్లో ఒక కోకోనట్ ఇచ్చి చెడగొట్టాడు. సారీ, ఐస్ క్రీమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది, బట్ ఆ బనానా చెడగొట్టాడు. ఐ హేట్ బనానా. బట్ ఐస్ క్రీమ్ బనానా అంతా వదిలేసి ఉత్త ఐస్ క్రీమ్ తిన్నాను. ఇంకా చీజీ కార్న్ ఆల్వేస్ నా ఫేవరెట్. డ్రంకెన్ నూడిల్స్ అద్దరిపోయింది. కొంచెం స్పైసీ ఎక్కడ దొరికిందంటే అదొకటే. సో ఐ విల్ సజెస్ట్ ఈ ఫుడ్కి ఇన్ కేస్ మీరు బాస్టన్కి వస్తే ఈ రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఇది పిన్సీ మార్కెట్ దగ్గర ఉంటుంది. పిన్సీ మార్కెట్ దగ్గర ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ నౌ టుడే. సో ఇప్పుడు నేను రూమ్కి వెళ్దామని చూస్తున్నాను. పొట్ట ఫుల్ ఉంది, నిద్ర రాకుండా ఉంటే చాలు. ఎందుకంటే నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, క్లాస్ ఉంది. ఈరోజు క్లాస్ ఈవినింగ్ 6 to 9:30. Yes, evening 6 to 9:30. Let's see you in the next video. That's it for now. Bye. Take care. Okay. Please don't forget to subscribe, like, and share the video.